సంవత్సరానికి 2 సార్లు ఉగాది పండుగ చీరతర పండుగకు టంకాయలు అమ్ముకుంటాము కెట్టలు అమ్ముకుంటాము కెట్టలు ఓటర్లు గీటర్లు వేసుకుని అమ్ముకుంటారు టిఫిని ఇడ్లీ బజ్జీ అవన్నీ అమ్ముకోకూడదు అంటున్నారంట సార్ అన్ని ఎండుకుని ఇవ్వకున్నారు మా కాడ అమ్ముకోనికి ఏడాదికి ఓసారి వచ్చే మహాశివరాత్రి ఉగాది పండగల సమయంలో మాత్రమే తాము ఈ వ్యాపారం చేసుకుంటామని అప్పుడు వచ్చే డబ్బులతో 6 మాసాలు జీవితం గడుస్తోందన్నారు. అలాంటిది ఇప్పుడు వ్యాపారం చేయవద్దంటే తాము ఏం కావాలని అడవి బిడ్డలు అధికారులను నిలదీస్తున్నారు. ఏడాదిలో 2 సందర్భాల్లో చేసుకునే వ్యాపారంపై ఆంక్షలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయినా అధికారులు ససేమిరా అనటంతో కడుపు మండిన అడవి బిడ్డలు ఆందోళనకు దిగారు. ఆత్మకూరు అటవీ డివిజన్ కార్యాలయం ముట్టడించిన అడవి బిడ్డలు అనాదిగా చేసుకుంటున్న వ్యాపారంపై ఆంక్షలు ఎత్తివేయాలని ధర్నా చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి తమకు న్యాయం కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడవి బిడ్డలను అధికారులు అడ్డుకోవడంపై స్థానిక ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకత నేపథ్యంలో అధికారులు ఎలా స్పందించి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. సాయంత్రం 5 గంటలకు వస్తామన్నారు. సార్ పర్మిషన్ తీసుకొని కొండలో పోవాలని